హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మనమైతే ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో అతి త్వరలో భారీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ డిస్కషన్ చేద్దాం. మొత్తంగా మన ఏపీలో అయితే 691 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో అతి త్వరలో అయితే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ బీట్ ఆఫీసర్కు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్, అలాగే ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, జీతం ఎలా ఉంటుంది, దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే మనం డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఓకే, ఎనీవే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు ఓవరాల్గా అయితే మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అని చెప్పేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు 2 ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది. అందులో పార్ట్ ఏ వచ్చేసి ఓవరాల్గా 150 మార్క్స్కి 150 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 75 మార్క్స్కి ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, లైక్ మన 10th క్లాస్ స్టాండర్డ్లో అయితే ఒక 75 మార్క్స్, ఓవరాల్గా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది 75 మార్క్స్. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు. సో మనకు పేపర్ వచ్చేసి మన ఎగ్జామ్ ఓవరాల్ మొత్తం కూడా మనకు 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 150 మార్క్స్లో పేపర్ 1 75 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ 75 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పుకున్నాం. దానికి సంబంధించి సిలబస్లో టాపిక్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. జనరల్ సైన్స్ అండ్ కాంటెంపరీ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే ప్రజెంట్ ఏదైతే హిస్టారికల్ మూమెంట్స్ గురించి ఉంది, అలాగే జాగ్రఫీ, ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీ చదవాలి. ఏపీ జాగ్రఫీని ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. పాలిటీ, ఇండియన్ అండ్ ఏపీ, ఇందులో వచ్చేసి ప్రతి టాపిక్ ఇండియన్ అండ్ ఏపీ, లైట్గా వరల్డ్ కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ మీకు తెలిసిన విషయమే, కానీ ఇక్కడ కొత్తగా ఏదైనా యాడ్ అవుతుందా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది కొత్తగా మనకి యాడ్ అయ్యే టాపిక్ అనమాట. అలాగే మనకు పార్ట్ ఏలో వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది 75 మార్క్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటుందో ఒకసారి చూసుకోండి. అదే ఎర్త్క్వేక్స్, సునామీస్, ఫ్లడ్స్ ఇలాంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవైతే మనకు ఉంటుంది. ఇది అంటే రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ కొంత వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ వేరియేషన్ అందులో ఉన్నటువంటి టాపిక్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ డిస్కషన్ చేసాం. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి అంటే ఫస్ట్ 75 మార్క్స్కి సంబంధించి. అలాగే పార్ట్ ఏ ఇది పేపర్ 2 వచ్చేసి చూద్దాము. నెక్స్ట్ 75 మార్క్స్. ఓవరాల్గా మనకు ప్రిలిమ్స్ అయితే 150 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒకసారి అయితే నెక్స్ట్ పార్ట్ బి 75 మార్క్స్ చూద్దాము. అలాగే మనం ఈ వీడియోలోనే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎలా ఉంటుంది, వాకింగ్ టెస్టు, మెడికల్ టెస్టు, ఫిజికల్ మెజర్మెంట్స్, ఫైనల్ షార్ట్ లిస్టు, ఈ టాపిక్ ఈ పాయింట్స్కి సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలోనే మొత్తం డిస్కషన్ చేసేద్దాం. మొత్తంగా మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని అయితే పాస్ చేయకుండా చివరి వరకు చూడడం మాత్రమే. ఒకసారి మనమైతే పార్ట్ బి అయితే చూద్దాం. 75 మార్క్స్కు సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అదే రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ దాని గురించి అయితే ఉంటుంది. లివింగ్ వరల్డ్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్సర్షన్ గురించి అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే పార్ట్ బికి సంబంధించి చెప్పాం కదా ఆల్రెడీ, మనకు జనరల్ సైన్స్ 10th స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి పార్ట్ బిలో జనరల్ సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయితే మ్యాథ్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఎక్కువగా ప్యూర్ మ్యాథ్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. ప్యూర్ మ్యాథ్సే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్తో పాటు మనకి ఇక్కడ ఎకానమీ, జాగ్రఫీ ఏవైతే అడుగుతాడో అవి స్టాండర్డ్ పొజిషన్లో, స్టాండర్డ్ జీకే అంటాం కదా, మనకున్నటువంటి కరెంట్ ఈవెంట్స్తో పాటు స్టాండర్డ్ కూడా మనకైతే ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనమైతే మ్యాథమెటిక్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ జనరల్ సైన్స్ టాపిక్స్ ఇచ్చాడు. జనరల్ సైన్స్లో రిమైనింగ్ టాపిక్స్ ఒకసారి చూసుకుంటూ పేపర్ 2లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం.
అలాగే మన ఛానల్ నుంచి మనమైతే ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసాం. దానికి సంబంధించి నిన్న సోమవారం వచ్చేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసాం. ఫైనల్ మెరిట్ లిస్టు మ్యాక్సిమం ఈరోజు సాయంత్రానికల్లా ఇచ్చేస్తాం. అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అప్ టు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ వరకు మన ఛానల్ నుంచి ఫ్రీగా టెస్ట్ సిరీస్ అయితే మనం ఇస్తున్నాం అనమాట, ఆన్లైన్ టెస్ట్ సిరీస్. సో ఒకసారి మనమైతే ఈ పేపర్ 2కు సంబంధించి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే ఒకసారి చూడండి. అలాగే మీకు న్యాచురల్ రిసోర్సెస్ గురించి కూడా అడగడం జరుగుతుంది, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్. మీరు ఒకసారి చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఎక్కువగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో వచ్చేసి మనకు ఎన్విరాన్మెంట్ గురించి అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ టాపిక్స్ కొత్తగా ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో ఆ టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు సెకండ్ పేపర్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్తో పాటు మ్యాథ్స్ ఏదైతే ఉందో ఒకసారి అయితే అది చూద్దాము. సో మనకి ఇక్కడ మ్యాథ్స్ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి సర్టెన్ టాపిక్స్ మాత్రమే ఉండడం జరిగిందనమాట. నెంబర్ సిస్టమ్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషనల్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే యూనిటరీ మెథడ్స్, లైట్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇవ్వడం జరిగింది. పర్సంటేజెస్, అప్లికేషన్ ఆఫ్ సింపుల్ అండ్ అదే మనకు చక్రవడ్డీ బార్వడ్డీతో పాటు ప్రాఫిట్ అండ్ లాసెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి అర్థమెటిక్ సంబంధించినటువంటి టాపిక్స్. ఎక్స్టర్నల్గా మనకైతే కొంచెం టఫ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే ఆల్గారిథము, ఇవి కొంచెం మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండవు కాబట్టి, ఉన్నా కూడా తక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి సో అవి మనకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఎక్కువగా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అడిగేది వచ్చేసి మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. పేపర్ గతంలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎగ్జామ్స్ రాసింటే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను గతంలో ఈ ఎగ్జామ్ రాశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. నేను వచ్చేసి గతంలో మెయిన్స్ ఎగ్జామ్లో నాకు 50 మార్క్స్కి ఏదైతే ఎస్ఏ రైటింగ్ ఉంటుందో ఆ ఎస్ఏ రైటింగ్ 18 మార్క్స్ రావాలి. అందులో డిస్క్వాలిఫై అవ్వడం వల్ల నాకు అయితే రాలేదు. కానీ కట్ ఆఫ్ మార్క్స్ కంటే 18 మార్క్స్ ఎక్కువ రావడం 13 మార్క్స్ ఎక్కువ రావడం జరిగింది. బట్ స్క్రీనింగ్ టెస్ట్ 50 మార్క్స్లో క్వాలిఫై ఏదైతే 18 మార్క్స్ ఉంటుందో అందులో ఫెయిల్ అవ్వడం జరిగిందనమాట. సో అందువల్ల ఈ ఎగ్జామ్ గురించి అయితే కొంత కంప్లీట్ అవగాహన అయితే ఉండడం జరిగింది నాకు. సో ఇక్కడ మనం ఆల్జిబ్రా అదే మనకు మ్యాథమెటిక్స్లో టాపిక్స్ చూస్తున్నాం కదా, ఆల్జిబ్రా గురించి కూడా మొత్తం అవడం అనేది హెచ్సిఎఫ్, ఎల్సిఎంతో పాటు అలాగే మనకు చాలా కష్టంగా అనిపించే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిక్స్, ఇవైతే ఎక్కువగా మనకు ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. ఇది మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వచ్చేసి ఈ జామెట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఒకసారి చూడండి. యాంగిల్స్, ప్యారలల్ లైన్స్, సైడ్స్, ఇవన్నీ కూడా మెన్సురేషన్స్, ఏరియాస్, మెయిన్గా స్క్వేర్, రెక్టాంగిల్, ప్యారలోగ్రాము, వీటి గురించి కంప్లీట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఎఫ్బిఓకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీరైతే కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ ఫోకస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకైతే ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఎన్ని మార్క్స్కి ఉంటుంది 150 మార్కులకి అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి 75 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 75 మార్క్స్ అనమాట. పేపర్ 1 మెయిన్ టాపిక్స్ ఏంటి, రీజనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జిఎస్ అనమాట. జిఎస్లో మనకు మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ టచ్ అవుతూ బాటనీ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఫారెస్ట్ గురించి కాబట్టి బాటనీ గురించి, చెట్లు, వాటి శాస్త్రీయ నామాలు, వీటి గురించి అయితే అడగడం జరుగుతుంది. అలాగే మనకు కొంత బయాలజీ కూడా టచ్ అవుతుంది. ఇది పేపర్ 2లో. పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ డిస్కషన్ అయితే చేసేసాం. ప్రిలిమ్స్ గురించి అయితే ఓవరాల్గా 150 మార్క్స్కు ప్రిలిమ్స్, అందులో 150 మినిట్స్ ఉండడం జరుగుతుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మనకైతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మధ్యలో ఈవెంట్స్ అనేవి ఉండవు. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాతే మనకి ఈవెంట్స్, అంటే కానిస్టేబుల్కి ఎఫ్బిఓకి వేరియేషన్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ గురించి అయితే చూద్దాము. ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్ ఓవరాల్గా పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 కూడా 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇందాక డిస్కషన్ చేసుకున్నాం కదా ఎస్ఏ రైటింగ్, ఇది వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫ్లైన్ అనమాట ఎస్ఏ రైటింగ్ అనేది. రిమైనింగ్ ఎగ్జామ్ ఎఫ్బిఓ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. ఓన్లీ ఎస్ఏ రైటింగ్ మాత్రమే ఆఫ్లైన్లో కండక్ట్ చేయబడుతుంది. 18 మార్క్స్కి ఉంటుంది. 30 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి. అలాగే వాకింగ్ టెస్ట్ వచ్చేసి ఫీమేల్ అభ్యర్థులకు 16 కిలోమీటర్లు, మేల్ అభ్యర్థులకు 25 కిలోమీటర్లు. మెయిన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ కూడా ఒకసారి ఇక్కడే డిస్కషన్ చేసేసుకుందాం మనము, ఓకేనా. పేపర్ 1 100 మార్క్స్కు, పేపర్ 2 100 మార్క్స్కు. మీకు ఇక్కడ వచ్చేసి సేమ్ అనమాట, అంటే టాపిక్స్ పెద్దగా చేంజ్ అయ్యేది ఏముండదు. పేపర్ 1 జిఎస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా మ్యాథ్స్ జిఎస్.
అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం చెప్పుకున్నామో టాపిక్స్ ఎక్స్ట్రా 25 మార్క్స్ యాడ్ అయ్యి 100 200 మార్క్స్కి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. సేమ్ 1/3 ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ సిలబస్ 200 మార్క్స్కు పాత సిలబస్ కొంచెం మార్క్స్ పెరగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎస్ఏ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఏ రైటింగ్ వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఓసీ వచ్చేసి 18 మార్క్స్. ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇది ఈజీ అనుకుంటారు, బట్ ఎక్కువ మంది అంటే మనకు క్వాలిఫై టెస్ట్లో పెట్టే మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి కూడా ఇందులో పోయిన అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. సో అందులో నేను కూడా ఒకరిని కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ మనకి ఇక్కడ టాపిక్స్ వచ్చేసి ఫారెస్ట్ గురించి కానీ, అడవులు రకాలు, ఇలా ఏదైనా కానీ ఫారెస్ట్కు సంబంధించి ఒక ఎస్ఏ రైటింగ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి వచ్చేసి మనకు 30 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక బుక్లెట్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి. ఇందులో నువ్వు అక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చినా ఇందులో క్వాలిఫై, ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ మార్క్సే, ఈ మార్క్స్ యాడ్ అయితే చేయరు అనమాట. సో ఇందులో క్వాలిఫై అయితేనే నువ్వు లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి. అలాగే ఇప్పుడు మనం వాకింగ్ టెస్ట్ గురించి, ఇదంతా అయిపోయింది కదా, నేను మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత నేను వాకింగ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. మనకు కానిస్టేబుల్ ఎస్ఐకి ఎలా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వాకింగ్ ఉంటుంది, ఇక్కడ అలా కాదు. ప్రిలిమ్స్ అవ్వాలి, మెయిన్స్ అవ్వాలి, మెయిన్స్ అయిన తర్వాతే వాకింగ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఈ వాకింగ్ టెస్ట్ ఫీమేల్ అభ్యర్థులకు 16 కిలోమీటర్లు, మేల్ అభ్యర్థులకు 25 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మేల్ అభ్యర్థులకు ఇద్దరికి కలిపి కూడా 4 గంటల, ఇక్కడ కిలోమీటర్లో వేరియేషన్ ఉంటుంది కానీ ఓవరాల్గా అయితే వీళ్ళకు 4 గంటల టైం అయితే ఉంటుందన్నమాట వాకింగ్ టెస్ట్కు. ఇదైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గానే కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి అంటే మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో మామూలుగా మన గ్రౌండ్ స్కోర్ అయితే చూస్తారు కదా, ఇక్కడ ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ నేచర్ పర్పస్ మాత్రమే. ఇందులో ఎటువంటి స్కోరు, ఎటువంటి మెరిట్ లిస్ట్ అయితే ఉండదన్నమాట, ఇది గ్రౌండ్ స్కోర్కు సంబంధించి. ఇది ఎవరైతే ఈ వాకింగ్ టెస్ట్ కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళకు పీఈటీ, అదే పిఎంటీ ఉంటుంది అని, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అని ఉంటుంది. అదే మనకు ముందుగానే చేస్తారు కదా, హైటు, వెయిట్, చెస్ట్. ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ఉన్న ప్రాసెస్కు కంప్లీట్ ఆపోజిట్ ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది. అక్కడ మనకు ముందుగా జరిగే ఇక్కడ లాస్ట్లో జరుగుతాయి అన్నమాట. అది అయిపోతుంది. ఇక్కడ వాకింగ్ టెస్ట్ అయిపోయింది, హైట్ వెయిట్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయింది. ఈ రెండు కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు మెడికల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది అనమాట వీళ్ళని. ఈ మెడికల్ టెస్ట్ అనేది కంపేర్ టు అదర్ యూనిఫామ్ సర్వీసెస్తో పోల్చుకుంటే ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడైతే ఈ FBOలో అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకు ఫైనల్గా ఓ షార్ట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనం కంప్లీట్గా అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకున్నాం. ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ మనం జీతం అంటే శాలరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 25,220 రూపాయలు. ఏది ఇది FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు, ABOకు అసిస్టెంట్కి వచ్చేసి 23,120 రూపాయలు అనమాట. ఏది బేసిక్ పే. ఇది కంపేర్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క బేసిక్ పే మన ఆంధ్రప్రదేశ్లో మన కానిస్టేబుల్ బేసిక్ పే కంటే కూడా తక్కువే అనమాట. సో అలవెన్స్లన్నీ కలుపుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఒక 40,000 వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళకు HRA అని, TA అని ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అలవెన్స్లు కలుపుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి బై హ్యాండ్ వచ్చేసి 35,000 to 40,000 అయితే బై హ్యాండ్ రావడం జరుగుతుంది అనమాట. TA రిస్క్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి ఒక 35,000 to 36,000 మధ్యలో అయితే బై హ్యాండ్ రావడం జరుగుతుంది అనమాట. ఇది శాలరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి డ్యూటీస్ ఎలా ఉంటాయంటే వీరికైతే ఫారెస్ట్లో డ్యూటీస్ ఉండడం జరుగుతుంది, కొంతమందికి ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. ఫారెస్ట్లో డ్యూటీస్ ఎన్ని అవర్స్ ఉంటాయంటే ఎన్ని అవర్స్ ఉంటాయని ఒకసారి మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే, యూనిఫామ్ జాబ్కు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాల్సిన విషయం, యూనిఫామ్ సర్వీస్లో నువ్వు 24/7 డ్యూటీలో ఉన్నట్టు. అంటే ఎప్పుడు ఏ టైంలో ఎమర్జెన్సీ వచ్చినా నువ్వు డ్యూటీకి అటెండ్ అవ్వాలి. యూనిఫామ్ సర్వీస్లో డ్యూటీ టైమింగ్స్ అనేవి ఉండవు. 24/7 నువ్వు డ్యూటీలో ఉన్నట్టే లెక్క. అలాగే మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి కూడా ఒకసారి అయితే చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడైతే జనరల్ అభ్యర్థులకు, OC అభ్యర్థులకు ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చూసినట్లయితే 18 years నుంచి 30 years లోపు అయితే ఉండాలన్నమాట.
కానీ మనకైతే యూనిఫామ్ సర్వీసెస్కి +2 ఇయర్స్ పెంచారు కాబట్టి ప్రజెంట్ మేబీ 18 ఇయర్స్ టు 32 ఇయర్స్ అయితే ఉండే అవకాశం ఉంది. సో రిమైనింగ్ అభ్యర్థులు ఎవరైతే కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, గతంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉండేది కాదు. బట్ ఈ నోటిఫికేషన్ నుంచి మనకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగిందనమాట. +5 ఇయర్స్. సో 32 + 5 37 ఇయర్స్ అనమాట ఏజ్ రిలాక్సేషన్. సో మీకు అయితే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒక అవగాహన అయితే ఇవ్వడం జరిగింది. సో విద్యా అర్హత వచ్చేసరికి మనకైతే ఇందులో బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే విద్యా అర్హత అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది. విద్యా అర్హత, జీతం గురించి ఏజ్ లిమిట్ ఓకే. మనం కంప్లీట్గా అయితే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే డిస్కషన్ చేశాము. అలాగే ఒక్కసారి తెలంగాణకు సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాము. తెలంగాణ వాళ్ళు మనతో పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే వాళ్ళకు వచ్చేసి మనం ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తామో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అలాగా వాళ్ళకు కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుందన్నమాట. అది కూడా 200 మార్క్స్కి ఉంటుంది. సేమ్ మనలాగే జీకే అదే ఫస్ట్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి 200 మార్క్స్ 100 ఓవరాల్గా 200 మార్క్స్ అనమాట. ఫస్ట్ పేపర్ 100, సెకండ్ పేపర్ 100. సిలబస్ మనకు వాళ్ళకు సేమ్. బట్ టైమింగ్ వచ్చేసి వాళ్ళకు వచ్చేసి 180 మినిట్స్, 200 మార్క్స్కు 180 మినిట్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వాకింగ్ టెస్ట్ ఇవన్నీ కామన్ అనమాట. మనకి ఏదైతే ప్రిలిమ్స్ ఇదంతా ఉంది కదా స్టోరీ, అదంతా వాళ్ళకైతే ఉండదు. డైరెక్ట్గా ఒక ఎగ్జామ్ తెలంగాణలో ఉంటుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి. ఇది మరి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి మనమైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఆ జాబ్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానము, సిలబస్ ఎలా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్, ఇలా నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మనమైతే డిస్కషన్ చేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ అయినా అందరికంటే ముందుగా ఖచ్చితత్వంతో మీకైతే నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీవే థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.